మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆపరేషన్ లాంగ్డా ఇది ఎక్కడ జరగబోతుంది, ఎక్కడ జరుగుతుంది అని ఒకసారి చూస్తే కనుక యూపీలో బుల్డోజర్ బాబా అంటారు యోగి. 4 పదుల వయసులో, అతి చిన్న వయసులో 20 సంవత్సరాలకే ఆయన ఎంపీ అయ్యాడు. ఆయన అనేక రకాలుగా గూండాలు, ఈ ఫ్యాక్షనిస్టులు, తర్వాత మాఫియా బెదిరించింది. అదే పార్లమెంట్లో కళ్ళమట్ట నిలబెట్టుకున్న యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి యూపీకి ముఖ్యమంత్రి అయ్యాడు. శాంతి భద్రతలు కంప్లీట్గా 90% లా అండ్ ఆర్డర్ని లైన్లో పెట్టాడు. ఒక 10% కూడా లైన్లో పెట్టాలనే ఉద్దేశంతో క్లీన్ సిటీగా చేయడానికి యూపీని ఆయన తీసుకున్న స్టెప్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈయన మోదీ కంటే డేంజరు లాగా ఉన్నాడని చెప్పేసి అందరూ అనుకుంటున్న మాట. ఇప్పుడు ఇప్పుడు పోస్తే యూపీలో ఆపరేషన్ లాంగ్డా అంటే ఏంటి, దీని వెనక ఈ రంగంలో యోగి ఫోర్స్ ఎందుకు దిగిందంటే, ఎక్కడ శాంతి భద్రత విఘాతం కలిగించిన లక్నోలో ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే ఎమ్మటే ఎన్కౌంటర్ చేశారనమాట. కాబట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కడున్నా, అది ఝాన్సీలో కావచ్చు, తర్వాత లలిత్పూర్లో కావచ్చు, ఇటువంటి 8 నగరాల్లో 24 అవర్స్లో 10 ఎన్కౌంటర్లు జరిగినాయి. గతంలో ఎన్ని వందల నుంచి వేలు ఎన్కౌంటర్లు జరిగినాయో. అసలు అక్కడ మాఫియా అంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు. జైల్లో కూడా వీళ్ళు బయట ఉండే పరిస్థితి లేదు. జైల్లోనే బతకగలం, యోగి గారి దెబ్బకి బతకలేమనే పరిస్థితి. అంటే ఇది ఎందుకంటే యూపీ అంటే ఈ దేశానికి మినీ ఇండియా, అతి పెద్ద నియోజకవర్గం. అటువంటి యూపీలో యోగి ఆదిత్యనాథ్ చూస్తున్న లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన చేస్తున్న ప్రతి పనిని విమర్శనవాదులు కూడా ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఈ గూండాలు, కబ్జాకోర్లు, లేకపోతే మాఫియా బెదిరింపులకు అమాయకులు బలైపోకూడదు కదా. అత్యాచారాలు చేస్తా చూసి ఊరుకోవడానికి అక్కడ ఎవరున్నది? 24 అవర్స్లో 8 ఎన్కౌంటర్లు చేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ లాంగ్డా అనేది యూపీలో ఏరివేతకి ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో, ప్రజలు నిద్ర లేకుండా చేస్తున్నారు, చివరికి వాళ్ళని మాఫియాకి నిద్ర లేకుండా చేస్తుంది ఒక యోగి ఆదిత్యనాథ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు మాపు 22వ తారీఖు మదురైలో జరిగే హిందూ సనాతన ఆ యొక్క సమావేశానికి దాదాపు 5 లక్షల మంది సమావేశం ఏర్పాటు చేస్తుంటే యోగి ఆదిత్యనాథ్ గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని పిలిచారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఈ దేశానికి ఎంత అవసరం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యోగి ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా ఉన్నాడని, మోదీ తర్వాత ఎవరంటే యోగి అని అంటున్నారంటే అతను దేశం పట్ల, దేశభక్తి పట్ల, అక్కడున్న మదర్సాలో కూడా కనీసం జెండా ఎగరలేని పరిస్థితి, తర్వాత మన ప్రేయర్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఎందుకు ఫండ్స్ చేయాలని చెప్పి మదర్సాలు మొత్తం కూడా స్ట్రీమ్లైన్ చేశారు. ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు కానీ, లక్నోలో మొన్న చూసాం, మన దేశ రక్షణ సంబంధించింది కూడా రాజ్నాథ్ సింగ్ వాళ్ళు ఓపెన్ చేశారు. కాబట్టి యూపీ ఎప్పుడు లేని విధంగా, ఎప్పుడు కూడా అధికారులు కూడా పనిచేయాలన్న భయం, ఏది చేస్తే ఎవరు చంపేస్తారన్న రోజు రోజు ఆందోళనతో ఉండే యూపీ ఈరోజు క్లీన్ సిటీగా మారిందంటే కేవలం యోగి గారి అని మనం చెప్పుకోక తప్పదు. అదే సమయంలో బుల్డోజర్ బాబు అనే పరిస్థితి నుంచి ఆయన విధానాలు అనేక రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఆపరేషన్ లాంగ్డా అనేది ఆయన ఒక ఫోర్స్ని తీసుకొచ్చి ఎవరైతే శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తున్నారో, ఎవరైతే అమాయక ప్రజల్ని ఇబ్బంది పెట్టి లంచాలు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఎవరైతే బందిపోటుదారులు ఉన్నారో, ఎవరైతే మాఫియా డాన్లు ఉన్నారో, వాళ్ళందరూ కూడా యూపీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంటే లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత నిక్కచ్చిగా యోగి గారు ఉన్నారో, యోగి గారు నిజంగా ఈ దేశానికి అనేక రాష్ట్రాలకి మార్గదర్శిగా మనం చూడొచ్చు.